బయట టెంపరేచర్స్ అయితే చాలా పెరిగిపోతున్నాయి. సో ఈ సమ్మర్లో బేబీస్కి ఎలాంటి కేర్ తీసుకోవాలి తెలుసుకుందాం. టిప్ నెంబర్ 1, ఆల్వేస్ మనం ఎప్పుడు లూజ్గా లైట్ కలర్ క్లోతింగ్ని యూజ్ చేయాలి. లైట్ కలర్ క్లోతింగ్ వల్ల చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు. అదే డార్క్ కలర్ క్లోత్స్ని అవాయిడ్ చేయాలి. డార్క్ కలర్స్ హీట్ని అబ్జార్బ్ చేసుకునే గుణం ఉంటుంది కాబట్టి వాటిని అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. టిప్ నెంబర్ 2, ఏసీ అనేది యూజ్ చేయొచ్చు న్యూబార్న్ పిల్లలకి కూడా, బట్ ఏసీ మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. ఫ్యాన్స్ అనేవి చాలా బెటర్. ఎయిర్ కూలర్స్ని అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. ఎయిర్ కూలర్స్ ఒకే యూనిడైరెక్షనల్ ఎయిర్ ఫ్లో ఉంటుంది కాబట్టి వాటిని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. థర్డ్ టిప్ ఏంటంటే, మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 4 లోపు టెంపరేచర్స్ మ్యాక్సిమం ఉంటాయి కాబట్టి బయటకు వెళ్ళడం అనేది అవాయిడ్ చేస్తే చాలా మంచిది. టిప్ నెంబర్ 3, హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి. 6 మంత్స్లో పిల్లలకి ఎక్కువసార్లు ఫీడ్ ఇస్తూ ఉండాలి. 6 మంత్స్ కంటే అబోవ్ ఉన్న పిల్లలకి కోకోనట్ వాటర్, సమ్ సూప్స్, బటర్ మిల్క్, ఫ్రూట్ జ్యూసెస్ ఇలాంటివి ఫ్రీక్వెంట్గా ఇస్తూ ఉండాలి. నెక్స్ట్ టిప్, బయట ఫుడ్స్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే బయట ఫుడ్స్లో ఈ హైయర్ టెంపరేచర్స్ ఉన్న టైంలో బ్యాక్టీరియా ఎక్కువ గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ బయట ఫుడ్ని ప్రిఫర్ చేయకూడదు. ఫ్రెష్గా కుక్ చేసిన హోమ్ ఫుడ్ని ఇవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేయాలి. సో సమ్మర్స్లో వచ్చే ఫీవర్స్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. హై టెంపరేచర్స్ వల్ల వచ్చే ఫీవర్స్ని నెగ్లెక్ట్ చేయకుండా ప్రాపర్ హైడ్రేషన్తో బేబీస్ని జాగ్రత్తగా కాపాడాలి. ఇవ్వండి ఈ సమ్మర్ టిప్స్. థ్యాంక్ యూ.